ఆరాధన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల్లో నుంచి వర్షము, తుఫాను, అననుకూల పరిస్థితులు అయినా దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి సకాలంలో ఆయన మందిరానికి చేరువచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులందరూ కూడా మరొకసారి ప్రభు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా వాక్యాన్ని అందించడానికి మంచి విషయాలతో నన్ను ఆహ్వానించిన మన ప్రియులు సోదరులు సుబ్బారావుకి సన్నతరపున వందనాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో దేవుని వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానం చేస్తాము. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం 3, 4, 2, 3, 4, 5 వచనాలు నేను చదువుతాను. పేజ్ నంబరు 458 పాత నిబంధనలో కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరినూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మృంగుచు పాపం చేయవారందరికీ తెలియలేదా? పాపం చేయవారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షమునున్నాడు. బాధపడువారు ఆలోచనలను మీరు తృణీకరించెదరు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. ఆమె దేవుడి వాక్యాల్ని మనందరి కొరకు ఆశీర్వదించి దీవించినట్లుగా మనం కళ్ళు మూసుకొని తలంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. స్తుతుల మధ్య ఆశీనుడు అయిన పరలోకమందున్న మన ఆయన ప్రేమ కలిగిన మా దేవ, గడిచిన ప్రభు దినం నుంచి నేటి వరకు మీ అపారమైన కృపా కనికరాల చేత కాపాడారు నాయన. స్తోత్రాలు. ఆహారం, ఆరోగ్యం, ఆయుష్ని ఇచ్చారు నాయన. మీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం. మరి అనేక మంది ఆయా పనిబాటల్లో సుదూర ప్రాంతాలు ప్రయాణాల్లో నాయన మీరే కృప చూపి కనికరించి సహాయం దయచేశారు. స్తోత్రాలు నాయన. మరొకసారి కుటుంబంగా, సంఘంగా, వ్యక్తిగతంగా మీ మందిరానికి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకే స్తోత్రాలు. ఇంతవరకు మా ప్రియులు వారికి ఇచ్చిన తలాంతులను బట్టి కీర్తనలో నడిపించడానికి, వాక్య ధ్యానాలు జరిగించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు నాయన. అనాదిగా మా కోసం మీరు సిద్ధపరిచిన అపోస్తల బోధలో మేము పాల్గొనబోతుండగా ఈ వాక్య పరిచర్యను మీరు ఆశీర్వదించి దీవించండి నాయన. మరి ఈ వాక్యం మా అందరికీ మేలుకరంగా, జీవాహారంగా ఉండడానికి కృప చూపించండి. మా త్రోవలకు వెలుగుగాను, మా జీవితాలకి దిద్దుబాటుకి అర్థంలాగా ఉండడానికి సహాయం దయచేయగలరని మరొకసారి ఈ కార్యాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఆయన ఈ వాక్యాన్ని మీరు ఆశీర్వదించి దీవించగలరని ఈ మా ప్రార్థన మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మరి చదవబడినటువంటి లేఖన భాగాల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆకాశం నుంచి, పరలోకంలో నుంచి నరులను చూస్తున్నాడు, నరులను పరిశీలిస్తున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం మనల్ని ఎవరు పట్టించుకోవడం లేదు, గమనించడం లేదని. ఈరోజు మన పాఠం ఏంటంటే దేవుడు నరులను పరిశీలిస్తున్నాడు. ఆయన పరిశీలించినప్పుడు ఆయన కనుదృష్టిని ఆకర్షించగలిగేటువంటి మనుషులు ఎవరు? మరి ఆయన చూసినప్పుడు ఆయన దగ్గర ఒక కొలబద్ద ఉంది. ఆ కొలబద్దకి సరిపోయినటువంటి మనుషులు ఎవరో గమనిస్తున్నాడు ఆయన. అయితే ఈ వాక్యం ప్రకారం ఏమి తెలియజేస్తుందంటే, మేలు చేయవారు ఎవరినూ లేడు, ఒక్కడు కూడా లేరు. అందరూ బొత్తిగా
త్రోవ తప్పిపోండారు. అయితే దేవుని యొక్క గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన పరిశీలన చేసినప్పుడు కొద్దిమంది ఆయన దృష్టిని ఆకర్షించినటువంటి భక్తులు ఉన్నారు దేవుని గ్రంథంలో. అనాది కాలం నుంచి మరి నేటి కాలంలో భవిష్యత్తులో కూడా ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలు ఉన్నారు. అయితే ఎలాంటి వ్యక్తుల్ని ఆయన కనుదృష్టి ఆకర్షిస్తుంది, ఎవరిని ఆయన చూస్తున్నాడు అని అంటే, మొదటగా మనం ఆదికాండంలో 6వ అధ్యాయంలో 5-6 వచనాల్లో రాయబడినటువంటి మాటలు మనం జ్ఞాపకానికి తీసుకుందాం. అక్కడ కూడా దేవుడు నరులను పరిశీలిస్తున్నాడు, ఆయన వెతుకుతున్నాడు. 5వ వచనాన్ని చదువుతున్నాను. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచాడు. దేవుడు చూస్తే ఆ నరుల్ని పరిశీలించాడు. ఆయన పరిశీలిస్తే కొన్ని విషయాలు గుర్తు చేసుకున్నాడు. ఒకటి, వారి హృదయము బాగలేదు, ఆ హృదయంలో నుంచి వచ్చేటువంటి తలంపులు బాగలేవు, మనసులో నుంచి వచ్చేటువంటి ఊహలు అసలుగానే బాగలేవు. 3 విషయాలు జ్ఞాపకానికి తెస్తున్నాడు దేవుడు. హృదయము, తలంపు, ఊహ, ఇవన్నీ కేవలము చెడ్డది అని రాయబడింది. చెడ్డది అంటే దేవునికి అనుకూలంగా లేదు, దేవునికి ఇష్టంగా లేవు అని ఒక మాట రాయబడింది. దేవుడు ఓర్వలేనిది మనం కూడా ఓర్వకూడదు. సంఖ్యాకాండంలో రాయబడింది మాట. సంఖ్యాకాండము చదవబడలేదు, చెప్తున్నాను. 25వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు ఓర్వలేనిది మనం కూడా ఓర్వకూడదు. అంటే ఆయన దృష్టికి చెడ్డది అంటే ఏంటంటే, దేవునికి ఇష్టం లేనిది మనకు కూడా ఇష్టంగా ఉండకూడదు. దేవునికి ఇష్టమైంది మనకు కూడా ఇష్టంగా ఉండాలి. దేవుడు చూసినప్పుడు ఆయనకి ఇష్టంగా కనబడింది ఏంటంటే హృదయము, తలంపులు, ఊహలు. నేను ఈ మూడింటిని 3 భాగాలు చేస్తున్నాను. మరి హృదయం అంటే మొదటి నుంచి ఉంది కాబట్టి, తల్లి గర్భంలో పిండం ఏర్పడినప్పుడు మొదటగా రూపొందించబడేది గుండె అని చెప్తున్నారు. ఒక 5వ నెలలోనో 6వ నెలలోనో బిడ్డకి మొదట గుండె ఏర్పడుతుంది, ఆ తర్వాత మిగిలిన అవయవాలు ఏర్పడతాయి. కాబట్టి హృదయం అని అంటే మన గత జీవితాలు, తలంపులు అంటే ప్రస్తుతం మనం చేసే తలంపు, ప్రజెంట్ టెన్స్, ఊహలు అంటే భవిష్యత్తును గురించినటువంటి ఊహలు. అంటే ఈ క్షణంలో దేవుడు నిన్ను నన్ను పరిశీలన చేసినప్పుడు గతంలో మనం ఎలా ఉన్నాము, ప్రస్తుతం ఎలా ఉన్నాము, భవిష్యత్తులో ఎలా ఉంటాము అనేది కూడా దేవుడు పరిశీలిస్తాడు అంటున్నానే. అయితే అందరూ లోకమంతా చెడిపోయి ఉంటే ఆ దినాల్లో ఒక ఆయన ఉన్నాడు, నీతిమంతుడు, దేవుణ్ణి ఆకర్షించిన ఆయన. ఎవరండి? 6వ అధ్యాయంలో నోవాహు ఉన్నాడు. ఒకవేళ ఆయన కూడా లేడు అనుకోండి, మనం కూడా లేవు ఇప్పుడు, అంతే కదండి. ఆయన కూడా లేడు అనుకోండి, ఆ క్షణం లోకం అంతా చెడిపోయి ఉంది. ఆయన అందరినీ పరిశీలన చేస్తూ ఉంటే ఒక వ్యక్తి దగ్గర ఆగాడు. ఆయన దేవుణ్ణి ఆకర్షించాడు. ఆయన ఎవరంటే నోవాహు. ఆయన హృదయము, తలంపులు, ఊహలు అన్నీ బాగున్నట్టే కదా, దేవుడు ఇష్టపడ్డాడని. గత జీవితం బాగుంది ఆయనకి. నేడు దేవుడు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్తుంటే విని దేవునికి ఇష్టంగా జీవించేదానికి ఆయన సిద్ధపడుతున్నాడు. కాబట్టి 6వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉంది, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు.
దేవుని దృష్టిని ఆకర్షించాడు, ఆయన కృప పొందాడు. దేవునికి ఇష్టంగా ఉన్నాయి ఆయన హృదయం అయితేమి, తలంపులు అయితేమి, ఊహలు. మరి అలాగా ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా మళ్ళా మనందరం కూడా లోకం అంతా విస్తరించడం జరిగింది. ప్రియమైన సోదరి సోదరులారా, నేను ఎందుకు ఈ విషయాలు మనం చెప్తున్నామంటే, దేవుడు ఒక్కొక్కరిని పరిశీలన చేస్తూ ఉంటే ఆయన దృష్టి మన పైన ఆగేటట్లుగా మనం ఉన్నామా? మనల్ని పరిశీలించినప్పుడు ఆయన దృష్టిలో మన హృదయం, మన తలంపులు, ఊహలు, గత చరిత్ర, నేడు, రేపు ఎలా ఉంది, ఎలా ఉండాలని, ఎలా ఉండేదానికి ఉంటున్నారు అని దేవుడు మన గురించి చెప్తున్నారు. ఒక వ్యక్తి ఆయన వచ్చేసి వార్డెన్ పనిచేశాడు. వార్డెన్లకి టీచర్ లాగా జీతం వస్తుంది, కానీ అయితే హాస్టల్ పిల్లలకి భోజనాలు పెట్టాలి, వాడు అన్నీ చూడాలి. ఏ నెలకు ఆ నెలకి డబ్బులు ఇవ్వరు గవర్నమెంట్. ఒక్కోసారి 5-6 నెలలకు కూడా బిల్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది డిసెంబర్ అనుకోండి, నవంబర్ అయిపోయిన తర్వాత నవంబర్ బిల్లు వచ్చేసి డిసెంబర్లో పెట్టాలి వాళ్ళు. అప్పుడు నవంబర్ డబ్బులు డిసెంబర్కి వస్తాయి, డిసెంబర్ డబ్బులు జనవరికి వస్తాయి. అప్పుడు ఆ బిల్లు ఎత్తిపోయి పెడితే ఆ బిల్లు పాస్ చేసి ఆయన ఏమంటున్నాడంటే, దీంట్లో వచ్చే డబ్బుల్లో 10% నాకు ఇవ్వాలంటున్నాడు. 1,00,000 రూపాయలు బిల్లు పెడితే ఏమంటున్నాడు, 10,000 నాకు ఇవ్వాలా? ఆ వార్డెన్ అన్నాడు, నేను నీకు 10,000 ఇస్తే పోయిన నెలలో నేను పెట్టిన డబ్బులు ఏమైపోవాలి? అప్పుడు ఆయన ఒక ఉపాయం చెప్పాడంట, నువ్వు అమాయకుడు ఉండవు, నువ్వు 1,00,000 రూపాయలు కదా బిల్లు పెడుతున్నావా, 1,10,000కి పెట్టు బిల్లు, నేను కదా పాస్ చేసేది. అప్పుడు ఆ 10,000 నాకు 1,00,000 రూపాయలు నువ్వు ఎత్తుకో. సులభమైన మాటే కదా ఇదే, నీ డబ్బులు కాదు కదా ఇదే, నేను చెప్తున్నా నీకు. ఆయన అన్నాడు, నేను చేయలేను అలాంటి పనులు. మరి నువ్వు చేయలేకపోతేవి, నాకు డబ్బులు ఇవ్వమంటే ఈయనంటివి ఎట్లా జరుగుతుంది? నేను పాస్ చేయను బిల్లు. నువ్వు బిల్లు పాస్ చేయకపోతే ఇంకా నేను అప్పులు పడిపోతాను కదా. నేనే చెప్తున్నా నీకనంటే, అప్పుడు ఆయన ఏం చేయనాడంటే ఒక లెటర్ రాసి ఆయనకి ఇచ్చినారు, నువ్వు అడిగిన లంచం నేను ఇవ్వలేను, ఈ ఉద్యోగం నేను చేయలేను, ఇదే చివరి. ఉద్యోగానికి రాజీనామా చేస్తావా నువ్వు? నేను చెప్పింది అంత సులభమైన పని. నీ స్థానంలో ఇంకెవరన్నా ఉంటే ఎంత ఈజీగా చేసేవాడు. నేను అధికారిని, నేను చెప్తున్నాను కదా అంటే, నేను చేయను, నువ్వు నాకు అధికారం కావచ్చు, నా పైన ఒక ఆయన ఉన్నాడు దేవుడు, నన్ను పరిశీలన చేసి నన్ను లెక్కడిగే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, అందుకని ఇలాంటి ఉద్యోగం నాకు అవసరం లేదు వచ్చేసి. మరి ఎలా జీవిస్తాడు? కుటుంబీకులు అడుగుంటారు ఆయన్ని, ఉద్యోగాన్ని వదిలేసేవాయా, నువ్వు ఎట్ట జీవిస్తావు? ఆయన డిఎస్సి పడుతుంది టీచర్ పోస్ట్కి. టీచర్ పోస్టులో ఏం లంచాలు ఉంటాయి, ఎవరికి ఏం చేయాలి? అందుకని ఆయన ఉద్యోగం డిఎస్సి రాసుకొని టీచర్ అయ్యాడు. ఇప్పుడు ఏ బాధ లేదు కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఆ వ్యక్తిని వదిలేస్తాడా? దేవుడు ఆ సమయంలో ఆ వ్యక్తిని చూస్తాడు కదా. ఆయన నిజాయితీని, ఆ యథార్థతను, హృదయాన్ని, తలంపులు, ఊహలు ఎలా ఉన్నాయో చూసి ఆ వ్యక్తి పక్షాన ఉండి న్యాయం చేయడా? తన కుటుంబాన్ని అన్యాయం చేస్తాడా దేవుడు? ఇంకొక ఉద్యోగం దయచేయడా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి సాక్ష్యాన్ని ఈ లోకంలో మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు దేవుని గ్రంథంలో. ఇంకొక గ్రంథం కూడా ఉంది, అదేంటంటే యోబు గ్రంథం. 66 పుస్తకాల్లో వరుసగా లెక్కేసుకుంటా పోతే 18వ పుస్తకం యోబు గ్రంథం. అయితే చాలామంది గ్రంథకర్తలు అంటున్నారు, అసలు దేవుడు మొట్టమొదట రాయించిన గ్రంథము యోబు గ్రంథం అని చెప్తున్నారు. అంటే ఆదికాండం కదా రాయించిందని. ఆదికాండం ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు? మోషే రాశాడు. అంటే అప్పటికి పితరుల కాలము 2000 సంవత్సరాలు గతించిపోయింది. అప్పుడు అంతకుముందు 2000 సంవత్సరాల క్రితము జీవించిన వాడు యోబు, పితరుల కాలంలో ఉన్నటువంటి వ్యక్తి.
ఆయన జీవితాన్ని దేవుడు ఒక గ్రంథంగా రచింపజేశాడు. ఎవరు రచించారో మనకు తెలియదు, గ్రంథకర్త ఎవరు. ఆయన్ని చూశాడు దేవుడు, చూసి ఆయన జీవితాన్ని రచించాడు. ఎందుకు రచించి ఈ గ్రంథంలో భద్రపరిచారంటే, ఆయన బిడ్డలు ఆయన ఏందో ఆనుకునేవాళ్ళు కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యంలో ఎలా ప్రవర్తించారు అని తెలియజేసేదానికి మనం అనుకుంటాం చాలాసార్లు, ఎక్కడ లేని కష్టాలు నాకే వచ్చినాయి, ఎక్కడ లేని ఇబ్బందులు నాకే వచ్చాయి. ఎక్కడ లేని కాదు, ఇహలోకంలో లేనటువంటి ఇబ్బందులన్నీ కూడా యోబుకు వచ్చాయి. అయితే ఆయన ఎలా నిలబడ్డాడు? నేను అంటాను, భవిష్యత్ వర్తమాన కాలాల్లో మరి మారని చెదరని ఒక గొప్ప వ్యక్తి క్రైస్తవులకి ఈరోజు మాదిరి కదండి. ఆయన్ని చూసేటప్పటికీ, దేవుడు ఆయన్ని చూసేటప్పటికీ ఆయన గత చరిత్ర ఎంతో నీతిమంతుడు, దైవ సేవకుడు ఉన్నాడు ఆయన. మరి దేవుడు చూసి ఆయన కొన్ని పరీక్షలు పెట్టినప్పుడు ఆ మొదటి అధ్యాయంలోనే బాగుండేది ఆయన యోబు, అంతే కదండి. తర్వాత 42 అధ్యాయాలు ఉంటే 40 అధ్యాయాలు బాధలు పడ్డాడు బాబు. ఒక అధ్యాయమే బాగుండేది ఆయన, మొదటి అధ్యాయంలోనే. 2వ అధ్యాయం నుంచి పాపం శ్రమలు స్టార్ట్ అయినాయి. ఎక్కడ దాకా అంటే 40వ అధ్యాయం దాకా. ఆ తర్వాత 41, 42లో దేవుడు దర్శించి ఆయన ఏం చేశాడంటే, మునుపటి స్థితి కన్నా కూడా మళ్ళా మేలైనటువంటి స్థితిని దేవుడు ఆయనకి ఇచ్చాడు. కాబట్టి కొన్ని నాకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి కొన్ని విషయాలు దేవుని గ్రంథంలో నుంచి మీకు చూపించాలని నేను ఇష్టపడుతున్నాను. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. సోదరులు తీసిన వారు చదవండి. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. చాలండి, దేవుడు చెప్తున్నాడు. దేవుడు నరుల్ని పరిశీలిస్తూ ఉంటే ఆయనకి ఒక వ్యక్తి కనబడ్డాడు. ఆ వ్యక్తి ఎవరంటే యోబు. ఆయనలో 4 ప్రాముఖ్యమైన లక్షణాలను చెప్పాడు దేవుడు. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. ఇలాంటి వ్యక్తి భూలోకంలో ఎవరు లేరు. నోహ కాలంలో కూడా నరుల యొక్క చెడుతనము భూమి అంతా వ్యాపించింది. ఇలాంటి మనుషుల్ని ఎందుకు సృజించానని దేవుడు సంతాపడుతున్నాడు. అయితే ఒక వ్యక్తి నోవహు దేవుణ్ణి ఆకర్షించాడు, ఈ లోకాన్ని నిలువ పెట్టాడు. మరి కొంతకాలం, కొన్ని యుగాలు గడిచిన తర్వాత యోబుని చూశాడు. ఆ యోబు యథార్థవంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనమును విసర్జించాడు. దేవుడు మనల్ని చూసినప్పుడు ఇలాంటి కొలబద్ద అంటున్నా నేను, ఒక స్కేలు, ఆ కొలబద్దను పెట్టుకొని మనల్ని కూడా అక్కడ నిలబెడితే ఈ లక్షణాలు మనలో కనబడితే దేవుడికి ఎంత సంతోషపడతాడు, ఎంత ఆనందిస్తాడు. మరి గత చరిత్రలో ఎంతగా ఆయనకి పేరుంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే దేవుడు ఆ యోబుని విడిచిపెట్టేశాడు. ఒక మనిషిని దేవుడు విడిచిపెడితే ఎంత ప్రమాదం, అది ఎంత ఇబ్బంది. బైబిల్ స్టడీలో కీర్తన గ్రంథం ధ్యానిస్తాం. దావీదు గారు పలుసార్లు అడిగేటువంటి మాట ఏంటంటే, నా ప్రార్థనకి నువ్వు విముఖుడు అయి ఉండకము. ఒకవేళ నా మొరగా నువ్వు ఆలకించకపోతే నేను సమాధుల్లో దిగిపోతాను, నేను మరలా తిరిగి నేను రాలేను. ప్రియమైన సహోదరులారా, అర్థమైందా? దేవుడు మనకు దూరం అయిపోతే ఎన్ని ఇబ్బందులు కలుగుతాయో, ఎన్ని శ్రమలు కలుగుతాయో అవన్నీ యోబు జీవితంలో జరిగాయి. అయితే అలాంటి కాలంలో కూడా దేవుడు యోబుని విడిచిపెట్టాడే కానీ యోబు ఏం చేయలేదు. అది
అదండి సాక్ష్యం అంటే. అందుకు దేవుడు ఆ గ్రంథాన్ని మొదటగా రచించింది. అందుకు బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఆ గ్రంథాన్ని పెట్టాడు మన కోసం. దేవుడు ఒక్కోసారి నేను విడిస్తే కూడా, ఒక్కోసారి పరీక్షిస్తే కూడా, పరిశీలిస్తే కూడా మనము దేవుణ్ణి విడిచిపెట్టాల్సినటువంటి వారం కాదు. చూడండి, దేవుడు విడిచిపెట్టి అప్పుడు ఎవరికి అప్పగించాడు? అపవాదికి అప్పగించాడు కదండి. అపవాది చేతిలో ఒక మనిషి పడితే అపవాది ఆ వ్యక్తిని ఎంతగా విలవిల్లాడిస్తుందో, ఎంతగా బాధిస్తుందో యోబు జీవితంలో మనం చూడవచ్చు. ఎన్ని పరీక్షలు ఎక్కడెక్కడికి. నాకు చాలాసార్లు కొత్త నిబంధనలో ఒక అంశం నన్ను ఆకర్షిస్తుంది. ఒక వ్యక్తికి అపవిత్రాత్మ పట్టింది. ఆ వ్యక్తిని సమాధిలోకి తీసుకుపోతుంది అపవిత్రాత్మ. తాను గాయపరుచుకుంటున్నాడు, చుట్టుపక్కల ఉండే వాళ్ళని గాయపరుస్తున్నాడు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే సంఖ్యలతో కట్టేస్తున్నారు అతను. అప్పుడు ఆ వ్యక్తిని సంఖ్యల నుంచి విడిపించి బాగు చేసింది ఎవరు చెప్పండి? కొత్త నిబంధనలో ఎవరు బాగు చేస్తారు? యేసు ప్రభు. గన్నేసరత్ అనుకుంటాను ఆ ప్రాంతం పేరు. అక్కడ పోయినప్పుడు ఈ వ్యక్తిని చూశాడు. అప్పుడు అతనిలో ఒక సేన దెయ్యం ఉంది, ఒకరు కాదు ఇద్దరు కాదు. అప్పుడు దాన్ని తరిమేస్తే ఆ దెయ్యాలన్నీ పోయి పందుల గుంపులో చేరిపోయినారు. ఆ పందులన్నీ పరిగిస్తే పోయి సముద్రంలో పడిపోయినాయి. చూస్తున్నారా? అన్ని అపవిత్ర ఆత్మలు ఒక మనిషిని పడినప్పుడు ఆ వ్యక్తి ఎంతగా విలువెల్లాడిపోతారు. యోబుని సాతాను పట్టుకుంటే ఆ వ్యక్తిని ఎంతగా బాధిస్తుంది. మరి సమస్తాన్ని తీసేసుకున్నది, అంతే కదండి. బిడ్డలో చనిపోయినారు, పొలం పోయింది, పశువులు పోయినాయి, అన్నీ కూడా పోతే అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే చూడండి, 1వ అధ్యాయము 22 వచ్చును. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. అది ఆయన సాక్షి. ఏ పాపము చేయలేదంట. అయ్యో దేవుడు నాకు ఈ పని చేశాడే, ఇంత దారుణం ఒడిగట్టాడని, అన్యాయం చేసినాడని తన నోటితో ఒక్క మాట కూడా చెప్పలేదు కదండి. యోనాకి దేవుడు ఏం అన్యాయం చేశాడు? ఆయన కూర్చొని ఉన్నాడు, ఆ సొరచెట్టు మొలిచింది కదండి. ఆ సొరచెట్టు కింద కూర్చొని అబ్బా చల్లగా ఉంది నా ప్రాణం అనుకున్నాడు. కాబట్టి ఒక పురుగు వచ్చి ఏం చేసింది? సొరచెట్టుని నాశనం చేసేసి వెంటనే ఏమన్నాడు? ఇకనెందుకు నేను బతికను, నేను చచ్చిపోతాను. అప్పుడు దేవుడు అన్నాడు, సొరచెట్టు నువ్వు వేయలేదు, దాన్ని మొలిపించలేదు, దాన్ని చచ్చిపోతే నీకెందుకు అంత బాధ ఎందుకు యోనా? అసలు నువ్వేం పని మీద వచ్చినావు ఇక్కడికి తర్షీస్కి? నేను బొమ్మనాది ఎక్కడికి, నువ్వు ఎక్కడికి పోతున్నావు? నేను నినివేకి మళ్ళా తీసుకొచ్చిన పని ఏంటంటే ఆయన ఊరు పట్టణం వెలుపడి చేరి ఆ నినివే పట్టణం ఎట్ట నాశనం అవుతుందో చూసేదనుకున్నాడు. దాన్ని కాపాడేదానికి కాదు, అది ఎలా నాశనం అవుతుందో చూడాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు సమస్తాన్ని తీసేసుకుంటే, నాశనం అయిపోతే యోనా వచ్చి ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ప్రియమైన సహోదరులారా, కొన్నిసార్లు మన వ్యాపారాల్లో నష్టం వచ్చినప్పుడు, మనం కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు, ఆర్థికంగా చితికిపోయినప్పుడు మనం ఎలా ఉన్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో దేవుడు చూస్తే, దేవుడు గమనిస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి. ఆ క్షణంలో నీ ఆలోచనలు, నీ నిర్ణయాలు దేవుడు లెక్కిస్తున్నాడని మనం మర్చిపోకూడదు. కాబట్టి యోబుని ఎందుకు పెట్టాడంటే, ఇలాంటి పరిస్థితులు మన జీవితాలు ఎదురైనప్పుడు యోబులాగా కథలని, మెదలని, నిబ్బరమైనటువంటి మనసు, హృదయము, తలంపు, ఊహలన్నీ కూడా దేవునికి ఇష్టంగా ఉండాలని యోబుని, నోవాహుని మనకు సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నారు. మరి చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. అక్కడ ఏం జరిగిందో చూడండి. అప్పుడు
ఒళ్ళు గోక్కుంటకై ఉమ్, చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా ఆ, అతని భార్య వచ్చి, ఆ, నేను ఇంకనూ యథార్థతను వదలగలుగువా, ఆ, దేవుని దూషించి మరణం కమ్మను. అవును. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావు. ఉమ్, మనం దేవుని వల్ల మేలు అనుభవించుదామా, ఆ, కీడు మనం అనుభవింపదగదా అని. అవును. ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు నోటి మాటతో ఆయనను పాపం చేయలేదు. చాలా చూసారండి, ఎలాంటి గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, ఆరోగ్యం కూడా పోయింది, ఆఖరికి చిలపంకు ఒకటి మిగిలింది చేతులు, గీరుకుంటున్నాడు, దయనీయమైన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు అపవాది ఆయన భార్యలో కూడా చేరింది. ఆమె కూడా ఏం మాట్లాడుతుంది, ఇంకా ఏముంటే నువ్వు ఆ దేవుడిని పట్టుకొని ఉగులాడతావా, ఆ దేవుడిని దూషించి చచ్చిపో నువ్వు, అసలు నువ్వు ఉంటే ఏమి, లేకపోతే నాకేమి, అయిపోయింది నీ పరిస్థితి అంతా కూడా అయిపోయిందంటే ఆయన అంటున్నాడు, యోబు నోటి మాటతో ఆయనను పాపం చేయలేదు, ఏమనలేదు, ఆమెని ఏమనలేదు, దేవుణ్ణి ఏమనలేదు, తనకు హాని చేసినటువంటి శత్రువులను కూడా ఆయన ఒక మాట కూడా అనలేదు. ఒక్కోసారి మనకు అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, మన ఊహ, మన తలంపులు ఎలా ఉన్నాయో దేవుడు పరిశీలన చేసినప్పుడు ఎలాంటి స్థితిని దేవుడు కోరుకుంటున్నాడు. మన బైబిల్ స్టడీలో ఒక విషయం చెప్పి మా బంధువులు ఒక ఆమె ఫోన్ చేస్తూ చెప్తుంది, ఎవరన్నా ఏదన్నా బాగలేదు, జ్వరం గిరం అని చెప్తే ఏం చేస్తుందంట, నువ్వెందుకు భయపడేది, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎక్కడెక్కడ ఏమేమి వాక్యాలు ఉన్నాయో, సింహాల బోన్లోంచి దానియేలు రక్షించలేదా, నేను రక్షించడా దేవుడు, మరి ఆయన కుష్ఠరోగాన్ని నయం చేసిలా, ఆ నయమాన్ని నయం చేసినాడు నీ తలనొప్పి జ్వరాన్ని తీసివేయలేడా, నువ్వెందుకు భయపడతావు. రెండోది వచ్చేసి హిజ్కియాకి మరణకరమైన రోగం రాలా, ప్రార్థన చేసినప్పుడు దేవుడు కాపాడలేదా, నువ్వెందుకు భయపడుతున్నావు. ఆమె చెప్తుంది, అదే ఆమె కానీ కాలు నొప్పి తలనొప్పి వస్తే నేను విలవిల్లాడిపోతాను, చుట్టుపక్కల రచ్చ చేసి అపోలో హాస్పిటల్లోనూ ఎక్కడో ఒకరు చర్చి పట్టా నేను, అదే నాకు అట్ట చేస్తే అట్ట వాళ్ళకు ఒక న్యాయము నీకు అంతేనావా, నేనంతే, ఎవరైనా అడిగితే మాత్రం నేను చెప్తాను, నా విషయానికి కానీ వస్తే మాత్రం నేను ఊరుకోలేను, దేవుని కూడా గోజారి పీడించి నన్ను బాగా చేయమని. అయితే యోబు అలా ప్రవర్తించడం లేదు. ఏం చేస్తున్నాడు ఆయన నోటి మాటతో కూడా ఎలాంటి పాపము చేయలేదు. మరొక విషయాన్ని మనం చూస్తాం చూడండి, 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. తేమానీయుడైన ఎలీఫజు, కూషీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంబంధించిన ఆపదలన్నిటినీ గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకుని. చాలు, ఆయనకి ప్రాణ స్నేహితులు ఉన్నారు ముగ్గురు, వాళ్ళు ఆయా దేశాల్లో గొప్ప ధనవంతులు, దే ఆర్ ద ప్రామినెంట్ పర్సన్స్. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నారు, అయ్యా మన స్నేహితుడు ఎలా ఉన్నాడు యోబు, అతనికి బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఆయన మనం పరామర్శించాలి కదా. అంటే నేనేమంటున్నా అంటే, యోబుకి మంచి స్నేహితులు ఉన్నారు, మంచి కుటుంబం ఉండింది పోయింది, గొప్ప ఆస్తి ఉండింది పోయింది, ఇంకా మిగిలింది ఎవరున్నారు, ఆపదల్లో ఆదుకునేటువంటి మిత్రులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు కదండి, మంచోళ్ళు కదండి. తన స్నేహితుడు ఇబ్బందుల్లో బాధలో ఉన్నాడని పరామర్శించాలా అని పనిగట్టుకొని వాళ్ళకుండే పనులన్నీ వదులుకొని వస్తున్నారంటే మంచోళ్ళు. రెండోది నేను అంటున్నాను, వాళ్ళు ఎంత జ్ఞానవంతులు చెప్పండి. బైబిల్లో దగ్గర 35 అధ్యాయాలు మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటలో ఎంత జ్ఞానం ఉంది. ద బుక్ ఆఫ్ విజ్డమ్, ఇది యోబు గ్రంథానికి పేరు ఏంటంటే జ్ఞానయుక్తమైనటువంటి ఒక పుస్తకం. అది చదువుతుంటే మనకు మానవులకు అంతుపట్టలేనటువంటి అనేక విషయాలు దాంట్లో పొందుపరచడం. రెండోది, భూమి శూన్యంలో వేలాడదీయబడి ఉంది అనేటువంటి మాట కూడా యోబు గ్రంథంలో, అది తన స్నేహితులు పలికిన మాటే, అది వాళ్ళు పలికిన మాటే.
అంత గొప్ప స్నేహితులు వాళ్ళు, గొప్ప జ్ఞానవంతులు. ఆ తర్వాత రాయబడింది, వాళ్ళు వచ్చి దూరం నుంచి యోబు పరిస్థితి చూసి దగ్గరికి రాలేకపోయారు. వాళ్ళు బాధపడి అక్కడే కుంగిపోయారు. వాళ్ళు కూడా బట్టలు చింపుకొని బూడి తల మీద పోసుకొని దగ్గర దగ్గర 7 రోజులు వాళ్ళు కూడా దుఃఖించారు. అయితే అంత మంచి స్నేహితులని అపవాది తన వశం చేసుకున్నాడు వాళ్ళని కూడా. అంతే కదండి, దేవుడు విడిచిపెట్టేశాడు. అప్పుడు అపవాది వశం లేక మారి వాళ్ళ మాటలు తీరు మారిపోయినాయి. వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు ఏం తప్పు చేయకపోతే నీకు ఎలాంటి శిక్ష వచ్చింది? దేవుడు అన్యాయస్తుడా? నీతిమంతుల్ని, మేలైన వారిని, మంచి వాళ్ళకి ఎందుకు ఇట్టాడు శిక్షిస్తాడు? నువ్వేమో యథార్థవంతుని అంటున్నావు, ఏ పాపం చేయలేదు అంటున్నావు, ఒకసారి గుర్తు చేసుకో అని 3 పక్కల ముగ్గురు చేరి ఏం చేస్తున్నారంటే యోబుని కొల్లబడుస్తున్నారు. ప్రియమైన సహోదరి సోదరుడు, మాటలతో వేదాంతాలు చెప్తున్నారు, అనేకమైనటువంటి శాస్త్రాలని తిరగేసి రుజువులు చెప్తున్నారు. చూడండి, ఎక్కడైనా కూడా మీరు ఆలోచన చేయండి. అప్పుడు కూడా యోబు వాళ్ళని ఏమన్నది అర్థమవుతుందండి. సరే, నన్ను ఇబ్బందుల్లో నువ్వు నన్ను ఇంత మాట అన్నావా? నేను మొదలే బాధల్లో ఉంటే నన్ను ఆదరించాల్సింది పోయి నన్ను ఈ విధంగా అన్నారు. నేను కరోనా వచ్చుంటే కనీసం నన్ను ఫోన్ చేసి కూడా నువ్వు పలకరించలేదు. మా ఇంటికి రాలేదు కరోనా అంటుకుంటుందని. అయితే కనీసం నువ్వేం చేస్తుండొచ్చు, ఫోన్ చేసి పరామర్శ ఉండొచ్చే. అయితే ఆ స్నేహితుల్ని శత్రువులుగా మారినప్పుడు కూడా యోబు ఏం చేయలేదంటే వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదు. ఎంత ఓర్పు! ఒకవేళ మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు సంభవిస్తే, మన బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు అందరూ కూడా దూరం అయిపోతే, చాలామంది అంటున్నారు ప్రభువుని నమ్ముకోమంటే నా బిడ్డలు, నా కొడుకులు నాకు దూరం అయిపోతారు, నా కూతుర్లు నాకు ఇబ్బంది కలిగిస్తారు, నా బంధువులు నన్ను వాళ్ళ కార్యాలకు నన్ను రానియరు అని చెప్తున్నారు. అయితే దేవుడు నిన్ను ఆకర్షిస్తే, దేవుని యొక్క స్థానంలో నువ్వు ఉంటే, మదిలో ఉంటే ఆయన నీకు ఎంత మేలు చేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా యోబు కదలని విశ్వాసం, ఆయన హృదయంలో, తలంపుల్లో, మనసులో, ఊహల్లో కూడా ఎలాంటి చెడ్డ ఆలోచనలు రాలేదు. మన సహోదరులారా, ఈరోజు యోబు ద్వారా, నోవహు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరలోకంలో నుంచి నరుల్ని ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఆయన పరిశీలించినప్పుడు, ఆయా పరిస్థితుల్లో నిన్ను చూసినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో, నీ నిర్ణయాలు ఎలా ఉన్నాయో, నీ మాటలు ఎలా ఉన్నాయో దేవుడు ఆయన గ్రంథంలో రాసేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. మరొక విషయాన్ని నేను మీకు తెలియజేస్తుందండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం, చివరి అధ్యాయం అనుకుంటాను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాడు. అవును. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాడు. చాలు. దేవుడు చెప్తున్నాడు, ఆ స్నేహితులకి దేవుడు శిక్ష వేశాడు. నా సేవకుడు నీతిమంతుడైనటువంటి యోబుని మీరు సరిగా అర్థం చేసుకోలేదు, ఆయన ఇంకా బాధ పెట్టారు, మీకు శిక్ష పడుతుందని అంటే, అయితే యోబు ఏం చేశాడంటే వాళ్ళ పక్షాన ప్రార్థన చేశాడు దేవునికి. వాళ్ళ స్నేహితులకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ప్రార్థన చేశాడు. అంతేకాకుండా ఆయన యొక్క నీతిని, యథార్థతను చూసి దేవుడు పూర్వం ఉండేదానికంటే కూడా 2 దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. నేను అంటున్నాను, దేవుడు యోబుని దర్శించేటప్పుడు ఆయన పూర్వపు స్థితి ఎలా ఉండిందో, ప్రస్తుతం ఆయన ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాడు, తర్వాత దేవుడు యోబుకి ఎలాంటి ఆశీర్వాదాలు, దీవెనలు ఇవ్వబోతున్నాడో, ఆ సమయంలో కూడా
యోబు ఎలా ప్రవర్తిస్తాడో దేవుడు ముందుగానే ఎరిగినవాడు. మన సహోదరులారా, అర్థమవుతుంది నేను చెప్పేది. పూర్వం గొప్ప స్థితిలో ఉన్న యోబు, ఎంతో పతనమైనటువంటి యోబు, తిరిగి రెండింతలుగా ఆశీర్వదించబడినటువంటి యోబు, ఈ మూడు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో చెరగని నిలకడైనటువంటి విశ్వాసాన్ని మాటల్లో అయితేమి, ఆలోచనలు అయితేమి, ఊహనలో అయితేమి, తలంపుల్లో ఎక్కడ పొరపాటుగా కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేయలేదు. అంతే కదండి. అపవాది అనుకున్నది, పోయి ఈయన్ని ఎందుకు పట్టుకున్నాను నేను. అపవాది యోబును పట్టుకొని ఏం సాధించింది అంటున్నా నేను. ఏమీ చేయలేకపోయింది. యోబుని ఏమి ఇంచు మాత్రం కూడా కదిలించలేకపోయింది. అపవాది ఓడిపోయింది యోబు విషయంలో. యోబు అపవాదిని ఓడించి ఎవరిని గెలిపించాడు? దేవుడిని గెలిపించాడు. దేవుడు యోబుకి దూరంగా ఉన్నాడు, దూరం నుంచి చూస్తున్నాడు. నువ్వు నన్ను విడిచివేసినా ఇబ్బంది లేదు, ఏం ఇబ్బంది లేదు, ఏమైపోయినా పర్వాలేదు, నేనేమైపోయినా పర్వాలేదు, అపవాది గెలవకూడదు, మీరు ఓడిపోకూడదు. ప్రియమైన సహోదరులారా, ఇలాంటి తీర్మానాన్ని ఎప్పుడైనా మనం చేసుకున్నామా? మన జీవితాల ద్వారా దేవుడు మహిమ కలగాలని, దేవుడు మహింపరచబడాలని, అనేకులకి మేల్కరంగా మన బ్రతుకులు ఉండాలని ఎప్పుడో ఆది కాలంలో ఆది విశ్వాసి అనే పేరు ఉంది అబ్రహాం. ఇప్పుడు కాదు ఆయన విశ్వాసి, ఎప్పుడో పూర్వకాలంలో ఆయన విశ్వాసం, ఆ విశ్వాసం ఈరోజు మనకు కూడా మేలుకొలుపుగా ఉందనేది మనం ఆలోచన చేయవలసిన వారిని. కాబట్టి నేను ముగింపుకు వస్తున్నాను. దేవుడు నరులను పరిశీలిస్తున్నాడు, మన హృదయాన్ని పరిశీలిస్తున్నాడు, మన తలంపులు పరిశీలిస్తున్నాడు, మన ఊహలు పరిశీలన చేస్తున్నాడు. రెండవదిగా, గతంలో నీ జీవితం ఎలా ఉంది, ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది, భవిష్యత్తులో నీ పరిస్థితి ఎలా ఉందో కూడా ఆయన పరిశీలన చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నోవాహులాగా, యోబులాగా మనం కనబడితే దేవుడు ఎంత సంతోషిస్తాడు. మన జీవితాలు అనేక మందికి ఎంతగా మార్గదర్శకంగా ఉంటాయో ఈ కొన్ని మాటల ద్వారా నన్ను నేను హెచ్చరించుకుంటూ, మీ అందరికి కూడా ఈ వాక్యం చక్కగా అర్థమై ఉంటుందని నేను తలుస్తూ, ఈ అవకాశం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఎంతసేపు నాతో కలిసి వాక్యాన్ని మీ అందరికి కూడా పేరు పేరున ప్రభు నామములో వందనాలు చెల్లించుకుంటూ